ఇబ్బంది నుంచి దేవుడు నన్ను. ఇప్పుడు నీ ముందు ఇంత సూటిగా మాట్లాడుతూ ఇంత పర్సనాలిటీ ఉన్న మనిషిని నిలబెడితే నీకు నమ్మబుద్ధి కాకపోతే ఇక నేనేం చేయలేను. ఇక ఎందుకు ఆ దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇక్కడ ఇంత పర్సనాలిటీ ఉన్నవాడిని ఇంత గట్టిగా సూటిగా మాట్లాడుతున్నాడు మీ ముందు నిలబెట్టి చెప్పిస్తుంటే మీకు నమ్మకం కలగపోతే, నా ఇబ్బందులు పోవని మీకు అపనమ్మకంతో ఉంటే ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ ఇక్కడున్న మీరందరూ నమ్మాలి, మీరు కలిగి ఉన్న ఇబ్బంది నుంచి, చెర నుంచి విడిపించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. రెండో మాట చదువు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట సాలించిన తరువాత వారి పట్టణములో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన అడుగగా తన శిష్యులను పంపాను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఆమేన్. ఇక్కడ ఉన్న పరిస్థితి కుంటోడు గుడ్డోడు. కుంటోడిని అయితే ఉన్నాను కానీ గుడ్డితనం మాత్రం లేదులే అమ్మా. కుంటోడిని మొదటి కుంటోడి నేనే ఇక్కడ. ఇప్పుడు కుంటోడికి ఎలా పడుతుంది? నిరాశ. ఎలా పడుతుంది కుంటోళ్ళకి? నిరాశ. ఇక నేను లేకలేను, నా బ్రతుకిక మారదు, నా జీవితం మారదు, నా పరిస్థితి మారదు. బాధలు పడుతున్న వాళ్ళకి, కష్టాలు పడుతున్న వాళ్ళకి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, మీరు నలిగిపోతున్న వాళ్ళు కూడా మీకు కూడా ఎలా ఉంటుంది తెలుసా? మా జీవితాలు కూడా మారవు, మా బ్రతుకులు కూడా. ఎంతమంది లేరు ఇక్కడ నిరాశలో? నిరాశ పడుతున్న వాళ్ళు మేము లేవు, అసలుకి మాకు నిరాశే లేదన్న వాళ్ళు చెప్పాలి, త్వరగా చెప్పాలి, లేకపోతే లేట్ అయిపోద్ది. అందరూ నిరాశలోనే ఉంటారు. నేను చెప్పనా, నాకు అసలు నిరాశే లేదు. ఎందుకు? కానీ ఒకప్పుడు మాత్రం ఏంటి అసలు బతుకంతా నిరాశే. ఎందుకని అడగరే? అసలు ఏముందని ఇంత ధైర్యంగా ఉంటాకి, ఏముందని నిరాశ పడకుండా ఉంటాకి? చదువుందా? సార్లు పిలవడం తిట్టడమే. మీరు నమ్ముతారు నమ్మరు అండి, 3rd క్లాస్ దా ఫస్ట్ స్టూడెంట్ని, 4th 5th క్లాస్ నుంచి 4th స్టూడెంట్ని. 4th అంటే ఏంటి తెలుసా మీకు? ఇంగ్లీష్ మీడియాలు మీరు అంత ఈ రోజుల్లో, మా తెలుగు మీడియం ఆ రోజుల్లో. 4th అంటే ఏంటి తెలుసా? ఫెయిల్ అమ్మా, లాస్ట్ కాదు, బూడిది కాదు, మన సబ్జెక్టులు పాస్ అయ్యే టైప్ కాదు. ఒకవేళ సార్ ఏమన్నంటే ఆయన కొట్టేస్తాకి వెళ్ళిపోయే టైప్ మనం అందరం. ఇప్పుడు స్కూల్ టీచర్ల దగ్గర నిరాశే. ఎందుకు? వాడు మాట్లాడితే 10 మంది ముందు నిలబెట్టి ఏమంటాడు తెలుసా? అరే నీ బతికెందుకురా, దొన్నపోతులాగా ఉన్నావు, దొన్నపోతు తిన్నాడు తింటావు. కృష్ణవేణి కాలేజీలో మా మూర్తి సారే తిట్టేవాడు. బాగా తినరండి, బల్లలు అరిగేదాకా కూర్చుని వెళ్ళండి. మార్కులు ఇచ్చేప్పుడు, అరే సతీష్ సార్ ఏందిరా ఈ మార్కులు, ఏందిరా గొడ్డు కొత్తరా ఎగ్జామ్ పెడితే, ఏందిరా ఈ మార్కులు వేసి రక్తం? నిజం అమ్మా, ఎన్ని మార్కులు అనుకున్నారు? మళ్ళీ ఎట్లా రాసేవాడిని తెలుసా? మెటీరియల్ మొత్తం బల్ల కింద పెట్టేసి మెటీరియల్ అంతా ఎక్కించేవాడిని, ఎక్కించిన అడ్డం కొట్టేసి 0 వేసేవాడు. ఇప్పుడు ఏంటి నా బతుకులో చదువులో ఏంటి? నిరాశ. ఇక పోనీ ఏమన్నా ఉద్యోగం సద్యోగం ఏమన్నా? ఇక చాలా మంది ఉద్దేశం ఏంటి తెలుసా? వీళ్ళు ఉద్యోగం సద్యోగాలు చేయలేక ఎక్కడికి వచ్చారండి వీళ్ళు? కాదమ్మా, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, కానీ చాలా ప్రయత్నాలు చేశా. మీరు నమ్ముతారు నమ్మరో కానీ నాలాగా ప్లాంట్కి ఎవడు తిరిగి ఉండడు అసలు ఉద్యోగానికి. నిజం. ఇది దేవుణ్ణి నమ్ముకుని ఏం చేసేవాడిని తెలుసా నేను? ప్రభా నాకు ఉద్యోగం వచ్చేది, వెళ్ళేవాడిని. ఆ సాయంత్రానికి ఇంటికి వచ్చి నాకు ఉద్యోగం తీసేది. అంటే ఏంటి? ఒక పని చేయలేకపోతున్నా. చెప్పండి, చదువు లేదు, బ్యాంక్కి వెళ్తే రాయడం రాదు, ఏటీఎంకి వెళ్తే ఏటీఎం కార్డు రాదు, తెలియదు, ఎక్కడికి వెళ్ళినా ఏం తెలియదు, ఏం చేత కాదు. మా ఇంట్లో వాళ్ళు తిట్ట, మా బయట వాళ్ళు తిట్ట, మా మాయ తనుడు అరే ఆడంగోళ్ళలాగా ఉండమాకరా. ఏంటిది ఆడంగోళ్ళు అంట? భలే పేర్లు పెట్టారు తెలుసండి నాకు. మా నాన్నగారైతే ఒకసారి అన్నారు సీరియస్ గా, అన్ని నేనే సావాలా, నువ్వు బయటికి. మరి వెళ్ళింది ఎక్కడ మనకో నిరాశ. ఏం తెలుసా నిరాశ? నాకేమి చేత కాదు, నేనేం చేయలేను. ఏంటది? నాకేమి చేత కాదు, నేనేం చేయలేను. నా బ్రతుకుని ఎవ్వడు మార్చలేడు. అందుట్లో భయంకరమైన బలహీనుడు నేను, పాపిష్టోని నేను. ఇప్పుడు ఆ పాప బ్రతుకుతున్న నాకేం తెలిసి పాపం నుంచి బయటకు వస్తాను అనే ఆశ లేదు, నిరాశ ఉంది. నాకు మంచి భవిష్యత్తు వస్తుందని ఆశ లేదు, నిరాశ ఉంది. నా జీవితం సెటిల్ అయితే, నా జీవితం బాగుపడుతుందని ఆశ లేదు, నిరాశ ఉంది. నా జీవితంలో చాలా మంది నాకు కంటపడి అన్నారు, ఏమని తెలుసా? అరే నీ బతుకింత జీవితం ఇలాగైపోయింది ఏంట్రా, నీ జీవితం ఇలా తయారైంది ఏంట్రా, నీ బ్రతుకు ఇలా ఉందేంట్రా, దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ బ్రతుకేంట్రా అన్నారు.
కానీ మీరు నమ్ముతారో నమ్మరో, మారాలంటే నా బ్రతుకుని నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్న నా జీవితాన్ని నా ప్రభు, నా రక్షకుడు, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన నా దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్న నా జీవితాన్ని తన హస్తాలతో లేపి నిలబెట్టి ఈ రోజు సజీవుడుగా, చేత కాదు అన్న ఏ పని కూడా శక్తి వంచన లేకుండా చేపిస్తాడు నా ప్రభు. ఎందుకు చెప్పండి? నిరాశ పోయిందండి. మీరు ఎంతసేపు కూర్చుని నువ్వు చేసే అంటారు. ఇంకో 10 గంటలు పెట్టండి, ఇక్కడే కూర్చుంటా. ఎందుకు? నాకు నిరాశ లేదు, అంతా ఆశ. ఇంకో క్రిస్మస్ చేద్దాం రేపు పొద్దున, రెడీ. మీరు అట్లా అనుకోరుగా. ఇక ఈ పూటగా అయిపోయింది, అమ్మ చారం సీరియస్ చూస్తున్నారు అన్నలు. కొద్దిగా లైట్ పెట్టండి అలా వైపు. అన్న కాటన్నే వచ్చావా? ఓకే ఓకే. అన్నకు తెలుసు కాటన్ నీకు ఎందుకు అన్న పేరు అని చేస్తే వాళ్ళ తమ్ముడు నీ క్లాస్మేట్. అడిగి చూడండి కావాల్సి, నేను చెప్పేదంతా నిజమో అబద్ధం అంటే సాక్ష్యం ఉండాలిగా. మరి నేను నా మోస్ట్ సీనియర్లు కూడా కొట్టేవాడిని, కావాలంటే అడగండి కావాలి. అంటే అంత భయంకరమైన జీవితం. భలే మొత్తానికి నా సాక్ష్యం కోసం వచ్చాడు అన్న. లేకపోతే ఎవరు నమ్ముతాడండి? అందరు అనుకుంటారు సేవకుడు చెప్పేయన్నీ అబద్ధాలే. యువతలోని నమ్మించడానికి, యువతలోని లాగడానికి, వాళ్ళు కలుపుకోవడానికి చెప్తారంటారు. ఇది అబద్ధం కాదు, ఇది సత్యం. నా జీవిత నిజ సత్యం ఇది. ఇలాంటి నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్న నా బ్రతుకుని ఎవరైనా లేవనెత్తగలరా? మా సంఘాన్ని ఎవరు మార్చలేరు. ఎవరో లేవనెత్తగలరా? లేవనెత్తరా అమ్మా? ఏ మనిషి లేవనెత్త? దిక్కు చూసి ఆ దిక్కు చూసి, తూర్పు దిక్కు, ఉత్తరం దిక్కు, ఆ దిక్కు ఈ దిక్కు చూస్తే ఒక సొక్క కనబడిందంట. ఏ దిక్కున? తూర్పు దిక్కున. ఆ సొక్క కనబడిందో లేదో నాకు అప్పుడు వాళ్ళు చూశారు లేదో నాకు తెలియదు, కానీ నాకైతే కనబడ్డాడు ఆయన. ఎక్కడ? ఏ పరిస్థితిలో? నిరాశల మధ్య. ఈ రోజు నువ్వు ఏ నిరాశల మధ్య ఉన్నావో, నీ జీవితం అనే నిరాశల మధ్య ఉన్నావో, నీ జీవితం సెటిల్ అవ్వట్లేదనో, లేదా నీకు ఆస్తి లేదనో, నీ బ్రతుకు మారట్లేదనో, పాపంలో ఉన్నావనో, బలైతలో ఉన్నావనో, అయ్యగారు మా భర్త మారట్లేదండి, అయ్యా మా బాధలు పోవట్లేదండి, అయ్యా మా కష్టాలు తీరట్లేదండి, మా శ్రమలు తీరట్లేదండి. ఈరోజు ప్రభు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏ నిరాశల మధ్య ఉన్నావో, నీ